హాయ్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ మంచూరియా చేసి చూపిస్తాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ఏంటంటే ఒక 250 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తెచ్చుకున్నా. అంటే మీరు ఇంట్లో రెగ్యులర్‌గా తెచ్చుకునే చికెన్‌లోనే బోన్‌లెస్ తీసేసి దాన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద అంటే తొందరగా వేగడానికి వీలుగా ఉండేటట్టుగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ అనమాట. మీ రుచికి తగ్గ సాల్ట్, దాంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మరియు మిరియాల పొడి. అంతేనండి. ఇందులోకి ఇంక వేరే మసాలాలేమీ అవసరం లేదు. వాటితో పాటు చికెన్ మంచిగా క్రిస్పీగా రావడం కోసం నేనైతే 250 గ్రామ్స్ అంటే దాదాపుగా ఒక హాఫ్ కిలో చికెన్‌కి నేను 2 ఎగ్స్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనమాట. అంతే. ఇంకా ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి దీన్ని మీరు పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవరు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చక్కగా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్‌ని ఆయిల్‌లో వేసి చికెన్ ఉడికేంత వరకు కొంచెం సిమ్‌లో పెట్టి, అంటే ఇక్కడ మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కొంచెం చికెన్ మంచిగా ఏగేంత వరకు వేయించుకొని వీటిని తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మనం మళ్ళీ ఫ్రై చేయడానికి ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం జీడిపప్పు. నేను ఇప్పుడు జీడిపప్పు ఇప్పుడు వేయలేదు, లాస్ట్‌లో వేసుకోండి మీరు. ఇందులో కూడా కొంచెం సాల్ట్ అనమాట. ఇది కూడా కొంచెం సాల్టీగా ఉంటే బాగుంటుంది. దాంతోపాటు కొంచెం కారం. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని దాంతోపాటు కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ వేయించిన జీలకర్ర పొడి. ఇవి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం జ్యూసీగా ఉండడం కోసం కొంచెం పెరుగుతో పాటు కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం ఇంట్లో ఉంటే సోయా సాస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలిపేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పీసెస్ అన్నిటిని వేసి వాటికి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టి వేయించుకోండి. అంతేనండి. ఎంతో స్పీడ్గా అంటే ఫాస్ట్గా అయిపోయి చికెన్ మంచూరియా రెడీ అండి. ఇవి ఇలా చేస్తే మీ పిల్లలు ఇంక బయటవైతే అడగరండి. చక్కగా ఇంట్లోనే చాలా నీట్గా హెల్తీగా పిల్లలకి మీరు చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా తొందరగా నేను చెప్పినంత ఈజీగానే అయిపోతుంది. వీటి మీద లాస్ట్లో మీరు కొంచెం నువ్వులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ చికెన్ మంచూరియా రెడీ. దీన్ని టమాటో సాస్తో పిల్లలకి అందించారంటే ఇంక మీరేం చెప్తే అది వినవలసిందే. కాబట్టి ఇది ఎలా ఉందో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.